ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। ओम श्री चिन्मय सद्गुरवे नमः। 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 हरि ओम। थर्ड अध्यायम 13th నుంచి చూద్దాం. సుమగారు 13th శ్లోక్. यज्ञशिष्टाशिनः सन्तः मुच्यन्ते सर्वकिल्बिषै भुञ्जते त्वघं पापाः ये पचन्त्यात्मकारणात्। రైట్. రమాదేవి గారు నెక్స్ట్. अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्न सम्भवः यज्ञात् भवति पर्जन्यः यज्ञः कर्म समुद्भवः। వకుల గారు 15th. कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षर समुद्भवं तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम्। భాస్కర్ గారు 16th. एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अगायुरिन्द्रिया रामो मोगं पार्थ सजीवति। సంగీత గారు 17th. यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते। నెక్స్ట్ కూడా చెప్పండి. తస్మాదసు 18 19. ఓ 18. नैव तस्य कृतेनार्धः न कृतेनेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रया। శ్రయః కశ్చిదర్థవ్యపాశ్రయః. వకుల గారు 19. तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर असक्तो ह्यचरन् कर्म परमाप्नोति पुरुषः। 20. భాస్కర్ గారు. कर्मणैव हि संसिद्धिम् अस्तथा जनकादयः लोकसङ्ग्रहमेवापि
సంపశ్యన్ కర్తుమర్హసి. ఆస్థిత. ఇది చెప్పలేదు కదా నేను. చెప్పలేదు. రైట్. మ్మ్. 19 వరకే చెప్తాను. రైట్. ఓకే. 20. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. వకుల గారు రిపీట్ చేయండి 2 times. కర్మణైవ హి సంసిద్ధిం कर्मणैव हि संसिद्धिं कर्मणैव हि संसिद्धिम् ఆస్థితా జనకాదయః आस्थिता जनकादयः आस्थिता जनकादयः లోకసంగ్రహమేవాపి लोकसङ्ग्रहमेवापि लोकसङ्ग्रहमेवापि సంపశ్యన్ కర్తుమర్హసి. सम्पश्यन् कर्तुमर्हसि सम्पश्यन् कर्तुमर्हसि చెప్పండి. कर्मणैव हि संसिद्धिम् आस्थिता जनकादयः लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि రైట్. రమాదేవి గారు. कर्मणैव हि संसिद्धिम् आस्थिता जनकादयः लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि సంగీత. कर्मणैव हि संसिद्धिम् आस्थिता जनकादयः लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि. రైట్. చాలా బాగా చదివారు. స్లోగా ఏమంటారు, ఒక్కొక్క అక్షరం పైన అవగాహనతో చదివారు. రైట్. ఎందుకో డిఫరెంట్గా అనిపించింది. శ్వేత గారు. कर्मणैव हि संसिद्धिम् आस्थिता जनकादयः लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि రజిత గారు. कर्मणैव हि संसिद्धिम् आस्थिता जनकादयः लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि సుమ గారు. कर्मणैव हि संसिद्धिम् आस्थिता जनकादयः लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि. రైట్. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. నెక్స్ట్ శ్లోక. ఇది కూడా ఒకటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ శ్లోక. 21. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రీకృష్ణుడు అంటున్నాడు ఏమని అంటే, యద్యత్ ఆచరతి శ్రేష్టః. ఈ ప్రపంచంలో ఎలా ఉంటుంది అని అంటే, శ్రేష్టమైన పురుషులు అంటే ఒక పొజిషన్ లో కానీ, ఒక పవర్ లో కానీ, ఎక్కడైనా సరే ఏ ఫీల్డ్ లో అయినా హైయెస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు, శ్రేష్ఠ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎలా చేస్తారో, ఆచరతి ఏ విధంగా బిహేవ్ చేస్తారో, తత్తదేవేతరో జన, మిగతా జనాలు కూడా, ఇతర జనాలు కూడా అంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళని చూసి అదే విధంగా ఆచరిస్తారు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి మనం. సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే. సో లోకంలో ఏంటి అని అంటే, వాళ్ళు ఆ శ్రేష్ఠ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఏదైతే ఆచరిస్తారో, ఎలా బిహేవ్ చేస్తారో, నార్మల్ జనాలు కూడా దాన్నే ప్రమాణంగా, దాన్ని అథారిటీ లాగా తీసుకొని అదే ఆచరిస్తారు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అంటే
కృష్ణుడు పొజిషన్‌లో ఉన్నప్పటికీ గూడా ఈవెన్ వార్ పీరియడ్‌లో కురుక్షేత్రంలో అందరూ వెళ్లి రెస్ట్ తీసుకున్నా గూడా కృష్ణుడు మాత్రం ఆ గుర్రాలకి ఏదో ఒకటి క్లీన్ చేసుకుంటూ గుర్రాలని యాక్టివేట్ చేస్తూ ఆయన 24 అవర్స్ వర్క్ చేస్తున్నాడు. ఎందుకది చేయాల్సొచ్చింది అనంటే, ఎలాంటి పొజిషన్‌లో ఉన్నా గూడా మన బిహేవియర్ ఎట్లుంది అని ఇతరులు చూసి ఫాలో అవుతారు. అయితే మనం అనుకోవచ్చు, మనమేం అంత పెద్ద పొజిషన్‌లో లేం గదా! మనం చూసి ఫాలో ఎవరవుతారు? ఉంటారు. కంపల్సరీ ఎవ్వరైనా సరే వాళ్ళ ఎనక వాళ్ళని చూసి ఫాలో అయ్యే కనీసం మన పిల్లలైనా ఉంటారు. మన తర్వాత పుట్టిన వాళ్ళైనా ఉంటారు. మన చుట్టుపక్కల వాళ్ళైనా ఉంటారు. మనం ఇంకా సొసైటీలో సమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్ పొజిషన్‌లో ఉన్నాము అంటే, ఖచ్చితంగా ఎవరిదో ఒకరిది దృష్టి మనం ఏం చేస్తున్నాము, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము అని ఖచ్చితంగా వాళ్ళ దృష్టి మన మీద ఉంటుంది. అందుకే ఎవ్వరైనా సరే వాళ్ళ డ్యూటీస్, వాళ్ళ బిహేవియర్ ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు, చెక్‌లో ఉన్నాం కాబట్టి చేస్తాము అనేది కాకుండా, ఎవరు మనల్ని చెక్ చేశా, చేయకున్నా నా బిహేవియర్ ఇలా ఉంటుంది అని చేయగలగాలి. అలాగా లోకం తిరుగుతుంది. అలాగా లోకంలో ఉన్న ప్రజలు నడుచుకుంటారు అని జెప్తున్నాడు. అందుకని నేను దేవుడినే, నేను భగవంతుడిని. కానీ నేనేం చేయకుండా ఉండొచ్చు. అరే! మీరు జేయండ్రా అని. కానీ జనాలేమనుకుంటారు? హే! దేవుడే హాయిగా పడుకుంటే మాకేంటి అని అనుకుంటారు. సో, నేనైనా సరే ఒక పొజిషన్‌లో ఉన్నప్పుడు ఏమేం చెయ్యాలో అవన్నీ చేస్తాను. సో, లీడర్‌షిప్ క్వాలిటీని ఇక్కడ హైలైట్ చేస్తూ ఉన్నారనమాట. టీమ్ మెంబర్స్ ఉంటారు. టీమ్ లీడర్ ఉంటాడు. టీమ్ లీడర్‌కి 2 రోల్స్ ఉంటాయి. టీమ్ లీడర్ రోల్ ఉంటుంది. టీమ్ మెంబర్ రోల్ గూడా ఉంటుంది. టీమ్ మెంబర్ లాగా ఉండి పని చెయ్యాలి. లీడర్ లాగా ఉండి మిగతా వాళ్ళందరినీ చేపిచ్చే విధంగా మలుచుకోవాలి. సో, ఇది వన్ ఆఫ్ ద మేనేజ్‌మెంట్ కోర్స్‌లో యూజ్ చేసే శ్లోకం ఇది. రైట్. వకుల గారు 2 టైమ్స్. యద్యదాచరతి శ్రేష్ఠః యద్యదాచరతి శ్రేష్ఠః యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః తత్తదేవేతరో జనః తత్తదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే సయత్ప్రమాణం కురుతే సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే 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 యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. రైట్. రజిత గారు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. రమాదేవి గారు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. తత్తదేవేతర తత్ ఏవ అంటే ఆ కర్మలచే తత్ ప్లస్ ఏవ ఇతరః జనాః అన్నట్టు. ఇతర జనాః. రైట్. సుమ గారు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సత్ప్రమాణం కురుతే సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. రత్నం గారు చెప్తారా? హలో, చెప్పండి. వాయిస్ రావట్లేదండి సరిగా. ఓ సరే. శ్రావ్య గారు. శ్రావ్య. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. సంగీత.
यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते. నవనీత గారు. ఉమ్, 21 అమ్మా. 21. యద్యదాచరతి శ్రేష్ఠः తత్తే వేతరో జనః సయత్రామణ కురుతే లోకస్తదనువర్తతే. బాగా హోంవర్క్ చేయాలి. అవునమ్మా అవునమ్మా అందుకే హోంవర్క్. రైట్. శ్వేత గారు. శ్వేత. యద్యదాచరతి శ్రేష్ఠः తత్తదేవేతరో జనः స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. రైట్. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. రైట్. ఫస్ట్ లెవెల్ ఏంటి అంటే మనకు అక్షరాలు చదవడం రావాలి. సెకండ్ లెవెల్ ఏ అక్షరానికి ఎంత స్పేస్లో పలుకుతున్నాము అనేది రావాలి. ఎందుకంటే 8 అక్షరాలు అనుష్టుప్ ఛందస్ కాబట్టి ఒక ట్యూన్ పట్టుకున్నాం అనుకోండి తెలిసిపోతుంది మిస్టేక్ ఎక్కడ పోతుంది. దీర్ఘాన్ని దీర్ఘం అంటున్నామా, హ్రస్వం పలుకుతున్నామా, హ్రస్వంని హ్రస్వం అంటున్నామా, దీర్ఘం అంటున్నామా అర్థమైపోతుంది. దెన్ విసర్గలు చూసుకోవాలి. ఓకే. దెన్ అక్షరాలు ఒక వాటిని ఏంటంటే ఆ టైంలో సపోజ్ కలిపి పలకొద్దు అనమాట. కొన్నిటిని విడదీసి పలికేటివి ఉంటాయి, కొన్ని స్ట్రెస్ చేసి పలికేటివి ఉంటాయి, కొన్ని మామూలుగా వదిలేసేటివి ఉంటాయి. సో అదొకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే. ఇక్కడ నా అణ డిఫరెన్స్ ఉంటుంది, ష ష డిఫరెన్సెస్ ఉంటాయి. సో అవి మనం చూసుకోవాలి. ఓకే. ఇది అయిన తర్వాత పదచ్ఛేదం మైండ్లో అవ్వాలి. పదచ్ఛేదం. సో ఎక్కడ యాక్చువల్గా పదం బ్రేక్ అవుతుంది. లోకః సపోజ్ ఇక్కడ లోకస్తదను వర్తతే అంటే లోకః తత్ అనువర్తతే. తత్ అనేటి చాలా యాడ్ అవుతుంది. అప్పుడు స్థ 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 వస్తుంటుంది. ఇక్కడ కూడా తత్ ప్లస్ ఏవ తత్ తత్ ఏవ ఇతరః జనః కలిపేసినప్పుడు సంధి ఏర్పడి ఇతరో అయిపోయిందనమాట. ఓకే. సహ యత్ ప్రమాణం కురుతే అది. సో ఇలాగా స్టెప్ బై స్టెప్ మైండ్లో మనం ఫార్మాట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి లాస్ట్కి ఫుల్ లైన్ వచ్చేస్తుంది. ఒకేసారి మొత్తం అంతా స్ట్రెస్ చేసుకొని అనాలి అని అంటే కనిపించవు అక్షరాలు, గడబిడ అయిపోతుంటుంది. ఓకే. ఒకసారి మనం అట్లాగా మనసులో విడదీద్దామని స్టార్ట్ చేస్తే గీతనే మనల్ని ఓపెన్ చేస్తుంది. చాలామంది లాంగ్వేజ్ రాని వాళ్ళు, సంస్కృతం రాని వాళ్ళు, మన దేశం కాని వాళ్ళు కూడా చదువుతున్నారు అని అంటే ఏంటంటే అది గీతలో, భగవద్గీతలో ఉన్న గ్రేట్నెస్. మనలో ఉన్న పొటెన్షియల్స్ని బయటికి తీయడమే గీతలో ఉన్న ఏమంటారు గ్రేట్నెస్. అండ్ చాలామంది శారదా ప్రియానంద మాతాజీ గారి దగ్గర ఊరు వాళ్ళు వచ్చి నేర్చుకునే వాళ్ళంట. యూనో అంటే పల్లెటూర్లలో అలా ఉంటారు కదా, వాళ్ళకి ఏం చదువులు రావు, అక్షరాలు రావు, అక్షరం చదవడం లేకపోతే పెద్ద పెద్దగా ఇవేవి రావు. కానీ మాతాజీ చెప్తుంటే విని 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 వాళ్ళకి అది వచ్చేది అన్నట్టు. సో చదువు అనేది మనకి గీత నేర్చుకోవడానికి, గీత అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ అడ్డం కాదు. ఎందుకంటే మిగతాయి అడ్డం అవుతాయి కావచ్చు, కానీ ఇది వేదాంతం. ఈవెన్ గురుదేవులు క్లాస్ చెప్తూ ఉంటే కూడా పూజ్యస్వామి చిన్మయానందజీ ఇంగ్లీష్లోనే కదా స్పీచెస్ ఇచ్చింది. చాలా మంది ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉన్నారు, అప్పుడప్పుడే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ కొంచెం కొంచెం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో అందరికీ అర్థం కావాలి అన్న నెపంతోని ఆయన ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు. ఒకసారి అంట ఏదో ఒక జ్ఞానయజ్ఞంలో చెప్తూ ఉంటే ఒక ఆవిడ ప్రతిరోజు వస్తుందంట, కొంచెం పెద్ద ఆవిడ
ప్రతిరోజు వస్తుందంట, క్లాస్ వింటుందంట, కళ్ళెంబడ నీళ్ళు వస్తున్నాయంట ఆమెకి సబ్జెక్ట్ వింటూ ఉంటే. సో గురుదేవులు అనుకున్నారంట, ఓ ఈ అమ్మగారికి బాగా అర్థమవుతుందేమో, తను చాలా సబ్జెక్టుతో తన్మయత్వం పొందుతుంది అని. సో మళ్ళీ ఎవరో వచ్చి చెప్పారంట, స్వామీజీ ఆ ముందొచ్చి కూర్చుంటుంది ఆ పెద్ద ఆవిడ, ఆమెకి ఇంగ్లీష్ ఏం అర్థం కాదు అని. మరేంటి ఏదో అర్థమైనట్టుంది అని అంటే ఆవిడతో మాట్లాడారంట. ఆవిడ అంటుంది, నాకేం అర్థం అవ్వట్లేదు మీరు చెప్పేది, కానీ నేను ఫీల్ అవుతున్నా, భావిస్తున్నా. అంటే ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ అర్థం కాకపోవచ్చు, కానీ ఆమె గురుదేవులను చూసి ఆ సబ్జెక్ట్ వింటున్నా అని ఆమె భావనలోనే ఆమెకి మనశ్శాంతి దొరుకుతుంది, సబ్జెక్ట్ తత్వం దగ్గర అవుతుంది. సో మన లిమిటేషన్స్ అయ్యో మనకు రాదేమో, మనం చెప్పలేమేమో అనుకునేటివే మనల్ని ఇంకా కప్పేస్తుంటాయి. కానీ మనం చదివేది భౌతిక శాస్త్రాలు కావు కదా, ఆధ్యాత్మిక శాస్త్రం. ఆధ్యాత్మిక శాస్త్రంకి దాని పవరే మనల్ని లాగేసుకుంటది, అర్థం చేపిస్తుంటది. మన నోటి నుంచి పలకరాని అక్షరాలు కూడా పలికిస్తూ ఉంటది. ఇదే మనం శంకరాచార్యుల శిష్యుల కథలో కూడా చూస్తాం కదా, ఆయనకి ఏం అక్షరాలు రాకున్నా కూడా ఆశువుగా శ్లోకాలు చెప్పేస్తూ ఉంటాడు. అది బట్ మనకు ఆ భావం పెరగాలి, నాకు రావాలి, నేను కూడా ఏదో రకంగా గురు సేవలో ఉండాలి అని అన్నప్పుడు అదే మన నుంచి చెప్పిస్తుంటది. మనమే ఆశ్చర్యపోతాము, మనని ఇట్లాగా పరికరం లాగా వాడుకుంటున్నాడా భగవంతుడు అని. ఎందుకో చెప్పాలనిపించింది. రైట్, 22nd. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. నమే పార్థాస్తి కర్తవ్యం न मे पार्थास्ति कर्तव्यं न मे पार्थास्ति कर्तव्यं త్రిషు లోకేషు కించన त्रिषु लोकेषु किञ्चन त्रिषु लोकेषु किञ्चन నానవాప్తమవాప్తవ్యం नानवाप्तमवाप्तव्यं नानवाप्तमवाप्तव्यं వర్త ఏవ చ కర్మణి. वर्त एव च कर्मणि वर्त एव च कर्मणि न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि. రైట్, రమాదేవి గారు. न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि. సుమగారు. न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि. సంగీత గారు. न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि. రైట్, నెక్స్ట్. न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि. రత్నం గారు. न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि. రజిత గారు. न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि. భాస్కర్ గారు. न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन
नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि Right. न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि 23 यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः यदि ह्यहं न वर्तेयं यदि ह्यहं न वर्तेयं यदि ह्यहं न वर्तेयं రైట్ యది హి అహం అన్నమాట ఒకవేళ హి అంటే ఇండీడ్ అంటే ఒకవేళ అన్నట్టు యది యది హి అంటే ఒక ఆశ్చర్యంతో హి అన్నట్టు యది ఒకవేళ నేను చేయకపోతే అన్నట్టు అహం నేను యది హ్యహం న వర్తేయం यदि ह्यहं न वर्तेयं यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः जातु कर्मण्यतन्द्रितः जातु कर्मण्यतन्द्रितः तन्द्रितः जातु कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मम वर्त्मानुवर्तन्ते मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः मनुष्याः पार्थ सर्वशः मनुष्याः पार्थ सर्वशः यदि अहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः రమాదేవి గారు यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः రజిత గారు यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः శ్వేత గారు यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः రత్నం గారు यदि अहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः సుమ గారు यदि ह्यं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः मम कर्मानुवर्तन्ते మమ వర్త్మాన్ वर्तन्ते मनुष्यः पार्थ सर्वशः మనుష్యాః దీర్ఘం మనుష్యాః पार्थ सर्वशः సమీక్ష ట్రై చేయి यदि ह्यं न वर्तेयं यदि సంగీత గారు यदि ह्ययं न वर्तेयं ह्यहं जातु హి అహం అహం యది హ్యహం यदि ह्ययं హ్యహం यदि ह्यहं वर्तेयं जातु कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ఫస్ట్ లైన్ మళ్ళీ చెప్పండి यदि హ్యహం అంటే
HYAHAM HYAHAM హ్యహం यदि ह्यहं न ఆ वर्ते రైట్ రైట్ భవాని గారు यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः मम वत्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः రైట్ యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః 24 उत्सीदेयुरिमे लोकाः न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि माः प्रजाः वकुलगार उत्सीदेयुरिमे लोकाः उत्सीदेयुर्मे लोकाः उत्सीदेयुर्मे लोकाः उत्सीदेयुरिमे लोकाः उत्सीदेयुर्मे लोकाः उत्सीदेयुर्मे लोकाः విడదీస్తే ఉత్సీదేయుః ఇమే అవుతుంది ఉత్సీదేయుః ఇమే కలిపేస్తే రకారం మధ్యలో వస్తుంది ఉత్సీదేయురిమే లోకాః उत्सीदेयुरिमे लोकाः उत्सीदेयुरिमे लोकाः न कुर्यां कर्म चेदहं न कुर्यां कर्म चेदहं न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्ता स्याम् शङ्करस्य च कर्ता स्याम् शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि माः प्रजाः उपहन्यामि माः प्रजाः उपहन्यामि माः प्रजाः उत्सीदेयुरिमे लोकाः न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि माः प्रजाः రైట్ సుమాదేవి గారు उच्छीदेयुरिमे लोकाः न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि माः प्रजाः శ్వేత గారు उत्सीदेयुरिमे लोकाः न कुर्यां कर्म चेद सारी माताजी न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि माः प्रजाः బాగా చెప్తున్నారు నవ్విచ్చేది మీ వాడేనా బాబు పక్కన ఉన్నాడు అందుకోసం అదే అదే అర్థం అవుతుంది వాడు ఏదో చేస్తున్నాడు అని అదే అదే బాగా చెప్తున్నారు మీరు కంటిన్యూ అవ్వండి రజిత గారు उत्सीदेयुर्मे लोकाः न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि मां प्रजाः ఉపహన్యామి మాః ప్రజాః మళ్ళీ ఒకసారి చెప్తామంటారు न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि मां प्रजाः రజిత గారికి పిల్లలు వచ్చిన సంతోషం భవాని గారు उत्सीदेयुरिमे लोकाः न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि मः प्रजाः దీర్ఘం మీ మాహ मिमाः प्रजाः
మళ్ళీ అనండి. ఉపహన్యామి మాః ప్రజాః. ఆ! ప ఉన్నప్పుడు ఫ పలకాలి. సుమ గారు. మిమాః ప్రజాః. उत्सीदेयुरिमे लोकाः न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्ता स्याम् उपहन्यमिमाः प्रजाः ఉపహన్యామిమాః ప్రజాః. उपहन्यमाः प्रजाः. హ్యాపీ స్టూడెంట్ అంటే సుమ గారు. మీ చైల్డ్‌హుడ్ అంతా ఇట్లే హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోయిందా? నేను యోగా చేస్తా మాత. అదే. ఉపహన్యామిమాః ప్రజాః. ఉపహన్యమిమాः ప్రజాः. రైట్. సంగీత గారు. मे लोकाः न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि मा प्रजाः. కరెక్ట్. రత్నం గారు. उत्सीदेयुरिमे लोकाः न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि माः प्रजाः. సూపర్. ఇంకెవరన్నా? భాస్కర్ గారు. उत्सीदेयुर्मे लोकाः न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामिमाः प्रजाः. రైట్. उत्सीदेयुरिमे लोकाः न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि माः प्रजाः. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.